సారీ వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి ప్రొడక్టివిటీ అనే దగ్గరే మీరు ఒక చిన్న ఇది మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఎవరెవరు ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఏంటి, క్యాబినెట్లు ఏంటి, అసెంబ్లీ ఏంటి, ఇవన్నీ చూసిన వారు కదా. ఇంతమంది సలహాదారులు ఉండి చేయాల్సింది ఏముంటుంది, చేసేది ఏముంటుంది అనేది వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ సలహాదారుల మీద చర్చ జరుగుతోంది. దాదాపు 140-150 మంది సలహాదారులు ఉన్నారు, ఆల్ ఇంక్లూజివ్ డిపార్ట్మెంటల్గా కానీ ఇచ్చిన వీళ్ళు. సరే, క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వాళ్ళు ఒక 30 మంది దాకా ఉన్నారు. ఇంకొక 20 మంది ఇంచుమించు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నట్టుగానే హై ఫెసిలిటీస్తో ఆల్ పచ్తో వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో 680 కోట్ల రూపాయలు వీళ్ళకి జీతభత్యాల కింద వీళ్ళ లగ్జరీస్ కోసము ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నెలకు జీతభత్యాల కింద 2.5 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది ఈ 5 సంవత్సరాల నుంచి కూడా. యా అయ్యే బాబాయ్, మీ రియాక్షన్ బాగుంది. 2.5 కోట్ల రూపాయలు అంటే సుమారుగా రోజుకి 8 లక్షల రూపాయలు. యా, సో నేను అనేది ఏంటంటే, మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో సలహాదారులు చూశారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సలహాదారులు చూశారు, 3-4, అంతకుముందు 4-5 రామారావు గారి హయాంలో కూడా ఉన్నారని చెప్పారు ఇప్పుడే ప్రసాద్ గారు ఇక్కడ. సో ఇంతమంది సలహాదారులు ఉండడం వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం, ప్లీజ్? అంటే మీరు చెప్తుంది చూస్తే వెంకటకృష్ణ గారు సార్, అప్పట్లో అసలు నా జ్ఞాపకం అపాయింట్మెంట్ కి వచ్చిన ప్రపోజల్స్ లోనే అసలు ఏ రకమైన క్లారిటీ ఉండేది కాదండి. అంటే కొత్తల్లో అయితే అసలు ఒక 2 లైన్లు 3 లైన్లు వచ్చేసేవి ప్రధాన కార్యదర్శికి వచ్చి, వీడిని వేసేయండి మీరు సలహాదారుగా అనేవారు. అప్పుడు నేను ఐ పుట్ మై ఫుట్ డౌన్, ఇలా చేయకూడదు, అసలు ఎవరో తెలియదు, అతని రెజ్యూమే ఉంటే ఇవ్వండి, అతని అనుభవం ఉంటే నాకు ఇవ్వండి, అప్పుడు కానీ నేను ఇది ప్రాసెస్ చేయలేను అని నిర్ద్వందంగా చెప్పానండి. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రధాన సలహాదారుకు కూడా ఈ విషయం తీసుకువెళ్ళి నేను ఈ విధంగా జరగడానికి ఏమాత్రం వీలు లేదు, అలాంటి వాళ్ళని మనం అడ్వైజర్ కింద వేయడానికి లేదు అని చెప్తే, ఇంకా తప్పదురా అని చెప్పి తర్వాత కొంత సీవీలు వస్తూ ఉండేవండి. కానీ ఈ జీతభత్యాలకి ఇంత ఖర్చు పెట్టడం అన్నది ఇది నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన విషయం. వీళ్ళందరినీ అసలు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఒక్కొక్క రూపాయి వసూలు చేయాలండి. ఎందుకంటే అసలు ఒక నిబంధన ఏమిటంటే, రాష్ట్రపతి కంట ఎవరికి కూడా జీతభత్యాలు ఎక్కువగా దేశంలో ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అందులో వీళ్ళందరూ అడ్వైజర్స్ అనేటప్పటికీ వీళ్ళు ముఖ్యమంత్రి గారికి సలహాదారులుగా వేసుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తారు. ఉదాహరణకి ఒక ప్రైవేట్ కంపెనీ కన్సల్టెంట్ అయితే అతని జీతభత్యాలు వేరు, కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రా చేసి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరి దగ్గర కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ప్రతి రూపాయి రికవరీ చేయాలండి. బికాస్ ఈ రకమైన జీతభత్యాలు ఇవ్వకూడదు. బికాస్ highest pay is given to chief secretary